ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా పిలువబడినాడు. ఆ యొక్క విశ్వాసము నీతిగా అతనికి దేవుని ఎదుట ఎంచబడింది. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసమునకు ఆయన కలిగి ఉన్నటువంటి 4 సీక్రెట్స్, 4 keys ఆఫ్ ఫెయిత్. ఎప్పుడైతే ఈనాడు నువ్వు కూడా అవి పాటించగలుగుతావో నీవు కూడా దేవుని ఎడల నీతిమంతుడిగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసమునకు కారణం ఏంటి? రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది: మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే నుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అబ్రహాముకు ఉన్నటువంటి 4 విశ్వాసం యొక్క ప్రమాణములు, 4 hidden keys ఆఫ్ ఫెయిత్ షుడ్ ఆల్సో ఫాలో. ఎప్పుడైతే అబ్రహాం పాటించినటువంటి ఈ 4 సూత్రాలను నీవు కూడా ఈనాడు విశ్వాసపు జీవితంలో కొనసాగించగలిగితే, పాటించగలిగితే దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా నీవు ఈనాడు పొందుకోగలుగుతావు. అందులో మొదటిగా, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడైయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. మొట్టమొదటిగా ఆయన చేసిన పని, నాట్ లుకింగ్ అట్ హ్యూమన్ వీక్నెస్. దేవుడు ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మన యొక్క బలహీనతను మనము చూడకూడదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో దాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే అబ్రహాము తన యొక్క శరీరము మరణానికి చెరువులో ఉన్నా కూడా సారా పిల్లలు కనడానికి అవకాశం లేదని తెలిసినా కూడా ఆ యొక్క హ్యూమన్ వీక్నెస్ అనేది దేవుని యొక్క కార్యములకు ఆటంకము కాదని తెలుసుకున్నాడు. సో ఈనాడు నువ్వు కూడా తెలిసినటువంటి మొదటి విషయము, ఈ యొక్క బలహీనతలు దేవుని యొక్క వాగ్దానానికి, దేవుని యొక్క కార్యములకు ఆటంకములు కావు. రెండవదిగా ఆయన ప్రమాణము, హిడెన్ సీక్రెట్ ఆఫ్ ఫెయిత్ ఏంటంటే వాగ్దానాన్ని సందేహింపలేదు. ఈనాడు దేవుడు ఏదైతే నీవు దేవుని అడుగుతున్నావో ఆ పొందుకోవడానికి కావాల్సినటువంటి రెండవ క్వాలిటీ, దేవుడి యొక్క వాగ్దానాన్ని నీవు సందేహింపకూడదు. ఎప్పుడైతే దేవుని ఎడల నీకు అవిశ్వాసము కలిగి దేవుని యొక్క వాగ్దానాలను కానీ దేవుని యొక్క గిఫ్ట్స్ కానీ నువ్వు ఎప్పుడైతే సందేహిస్తుంటావో, దేవుడు ఇది చేయగలడా, దేవుడు ఇది తీసివేయగలడా, దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచగలడా అనేటువంటి నువ్వు సందేహంలో ఎప్పుడైతే పడతావో దేవుని యొక్క వాగ్దానాలు కానీ దేవుని యొక్క కార్యములు కానీ నాడు నీ జీవితంలో నీవు చూడలేవు. అబ్రహాము కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని తన యొక్క 100 ఏళ్ల వయసులో కూడా సందేహింపకుండా దేవుని ఎడల దాన్ని అనుసరించాడు. మూడవదిగా మూడవ ప్రమాణము, దేవుణ్ణి మహిమపరిచాడు. నిజానికి తన యొక్క శరీర స్థితిని బట్టి ఆయన యొక్క మనసులో అనేక ప్రశ్నలు, సందేహాలు రావడం సహజమే. కానీ అవన్నిటికంటే భిన్నంగా అవన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుడు కొన్ని వాగ్దానాలు మనం ఆయన్ని ఎలా మహిమపరుస్తున్నాము, లేదంటే ఆయన యొక్క వాగ్దానాలని మనము మన యొక్క సందేహములతోటి, మన యొక్క ఆలోచన విధానంతో విశ్వాసంలో బలహీనుడైపోవచ్చు. మనము
దేవుని మహిమపరచకుండా ఉంటే కనుక దేవుడి యొక్క రాజ్యానికి, దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా ఈనాడు మనము పొందుకోలేక మనము కోల్పోతూ ఉన్నాము. మూడవ విషయముగా మనం ఎప్పుడైతే దేవుని మహిమపరిచేవారిగా ఉంటామో, ఆ యొక్క మహిమ మనం ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తుంటామో దేవునిలో మన యొక్క విశ్వాసాన్ని అనుదినము కూడా బలపరుస్తూ ఉంటుంది. 4వ యొక్క సూత్రము, అబ్రహాం యొక్క 4వ సూత్రం మనం చూసినట్లయితే, దేవుని ఎడల ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. He was fully pursued that God was able to perform what he promised. అంటే దేవుడు ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో అది ఆయన చేయడానికి సమర్థుడు అనేటువంటి విషయాన్ని ఆయన రూఢిగా, ఎటువంటి సందేహం లేకుండా దానిని కొనసాగించాడు. ఈనాడు చాలామంది జీవితంలో దేవుడు ఈ కార్యం చేయగలడా, దేవుడు ఒక స్థితిని మార్చగలడా అనేటువంటి సందిగ్ధంలో చాలామంది బలహీనలైపోతూ ఉంటారు ఒక విశ్వాసంలో. ఎప్పుడైతే అబ్రహాంకు ఉన్నటువంటి 4వ సూత్రం ఈనాడు నీవు నేను మనమందరము కూడా పాటించినట్లయితే అదేం చేస్తూ ఉంటుందంటే, దేవుని యొక్క కార్యములు, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా ఈనాడు మనుషులు చేసినటువంటి వాగ్దానములు నెరవేర్చకుండా మనకు మోసం చేయవచ్చు. కానీ మన యొక్క విశ్వాసం, అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం 4వ సూత్రం ఏదైతే వాగ్దానం చేశాడో అది ఆయన చేయగలడు అనేటువంటి సమర్థతను, దేవుని యొక్క ఎబిలిటీని, హీఈస్ బిలీవింగ్ గాడ్స్ ఎబిలిటీ అనేటువంటి విషయాన్ని ఆయన గమనించి దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. ఈనాడు నీవు కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సమర్థతను, నీకున్నటువంటి పాపమును గూర్చి, నీకున్నటువంటి పరిస్థితిని గూర్చి, నువ్వేదైతే ఈనాడు దేవుని ఆశ్రయించేవాడుగా ఉన్నావో ఆ యొక్క పరిస్థితులను మార్చగల శక్తి ఆయనకున్నదని, సామర్థ్యాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్మగలుగుతావో, రూఢిగా ఎటువంటి సందేహం లేకుండా దాన్ని నువ్వు నమ్మగలుగుతావో, అప్పుడే దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో నీవు చూడగలవు. ఎప్పుడైతే ఈ యొక్క 4 సత్యములు విశ్వాసం జీవితంలో నీవు అనుదినము కూడా పాటించేవాడిగా ఉంటావో, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క వాగ్దానం ఈనాడు నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.